కాటన్ శారీస్‌కి ఇచ్చే బ్లౌజెస్ చాలా ప్లెయిన్‌గా ఉంటాయి కదండీ! శారీ ఎంత బాగున్నా సరే బ్లౌజ్ ప్లెయిన్‌గా ఉంటే అంత లుక్ రాదు. సో, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కళ్ళకి లేస్ నచ్చదు కదా! ఇలాగ చమ్కీస్ ఉంటాయి కదండీ మీ దగ్గర, వాటిని ఇలాగా కొంచెం కొంచెం గ్యాప్‌లో స్టిచ్ చేసుకున్నామంటే చాలా బావుంటదండి. ఇప్పుడు మనం వీటిని గమ్ పెట్టి కూడా అతికించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టిచ్ చేస్తే అవి ఊడవనమాట. గమ్ పెట్టినప్పుడు ఊడిపోతే అక్కడ మచ్చలా కనిపిస్తదండి. సో, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఆ లుక్ ఎంత బావుంటదో మీకు చూపిస్తాను నేను. మనం సేమ్ కలర్ దారం తీసుకొని స్టిచ్చింగ్‌ది నెంబర్ ఉంటది కదండీ! అది కొంచెం పెద్దది పెట్టుకోవాలండి. నేనైతే 3½ పెట్టినట్టున్నాను. ఆ నెంబర్‌లో పెట్టుకొని మనం స్టిచ్ చేస్తే అసల పర్ఫెక్ట్‌గా వస్తదండి మనకి. ఇలాగ మనం కాటన్ అనే కాదండి, ఏ శారీస్ కన్నా వేటికన్నా వేసుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా! బ్యాక్ సైడ్ ఇలాగ లోటస్ ట్రై చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేయడం. సో, అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. కానీ దానికి కూడా అలాగ ఏసుకోవచ్చుకండి. ఇక్కడ మనం 1 లైనే కాదండి, 2 లైన్స్, 3 లైన్స్ అలా ఎన్ని లైన్స్ అన్నా ఏసుకోవచ్చు. కానీ చాలా లుక్ బావుంటదండి. నేనైతే 2 లైన్స్ ఏసానండి. చూస్తున్నారు కదా! అసల ముందుకిను వేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అన్నది చాలా చేంజ్ అయిందండి. స్టిచ్ చేశాను కాబట్టి అయి ఊడిపోతాయన్న ప్రాబ్లమ్ కూడా ఉండదింకా నాకు.